పార్వతీ హాయ్ నమస్తే, వెల్కమ్ టు సిగ్మా 9. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ ఉమా భీమేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉన్నాం. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ అంతా కూడా అత్యంత ఘనంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అవి జరుగుతున్నాయి. మనతో పాటు ఆలయ ఈవో తోట శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు ఏ విధంగా భక్తులకు సౌకర్యాలు కలగజేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఇప్పుడు సనాతన ధర్మం అన్నది కూడా చాలా ఒక హైప్ క్రియేట్ అయింది. అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం అని కూడా భక్తులు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో చాలా దేవాలయాల్లో కూడా ఈ కిటకిటలాడటం భక్తులు ఆ సమయానికి కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మీరు ఎటువంటి సౌకర్యాలు కలగజేస్తారు? ఓం నమ శివాయ. మరి భీమవరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన చారిత్రక ఆలయం అయినటువంటి శ్రీ మహిషాసురమర్దిని సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు ఇది 13/2/2026 నుండి 17/2/2026 తేదీ వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి దేవాలయానికి శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారు క్యూ లైన్లో చక్కగా దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారికి ఎండ తగలకుండా చలువ పందిర్లు ఏర్పాటు చేసి వారికి సౌకర్యంగా దర్శనం జరిగేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చంటి పిల్లలకు పాలు అలాగే త్రాగునీరు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉచిత ప్రసాదం మరి దాతల సహకారంతో పులిహార ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ శ్రీ స్వామివారిని దర్శించుకుని ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రేపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామునే స్వామివారి దర్శనాలు 4 గంటల నుండి అనుమతించడం జరుగుతుంది. అలాగే రేపు రాత్రి అంటే తెల్లవారితే సోమవారం అనగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు శ్రీ స్వామివారి రథోత్సవం అత్యంత రంగరంగ వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా మంగళవారం 17వ తేదీ సాయంత్రం వీరమ్మ పార్కులో శ్రీ స్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. నుంచి కూడా భీమవరానికి ఈ పేరు నామకరణం అయిందని కూడా అంటారు. అసలు దీని విశిష్టత ఏంటి ఈ భీమేశ్వర స్వామి? నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశిత్వవృద్ధరాభ్యాం నగేంద్రకన్యవశకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం హర నమః పార్వతీపతయే హర మహాదేవ. స్థానిక భీమేశ్వర స్వామి ఆలయం. ఈ దేవాలయం చాళుక్యుల కాలం నాటి దేవాలయం. సుమారుగా 890 నుంచి 910 మధ్యలో ఆ చాళుక్య భీముడు అంటే ఆయన ఈ నిర్మించారు. వారు వంశీయులు కూడా ఇప్పటి వరకు కూడా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని పాంచానిక దీక్షగా మేము నిర్వర్తించడం జరిగింది. మన శుక్రవారం ఏకాదశి రోజు నుంచి ప్రారంభం చేసి అమావాస్యకి పాంచానిక దీక్షాన్ని పరిసమాప్తం చేసుకుంటాం. శుక్రవారం నాడు సాయంత్రం స్వామివారిని అంకురార్పణ, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన ఈ కార్యక్రమాలు జరిగాయి. స్వామివారిని పెళ్ళికొడుకుని చేయటం, తదుపరి నిత్య కార్యక్రమాలు. ఈరోజు రేపటి రోజుని శివరాత్రి అత్యంత వైభవంగా స్వామివారి భక్తులు దర్శనార్థమై పూర్వం నుంచి కూడా మా కుటికలపూడి గోవిందరావు గారు వారి వంశీయులు ఈ ప్రారంభ స్వామివారికి అభిషేకంతో ప్రారంభం చేసి అక్కడి నుంచి భక్తులు దర్శనార్థమై ఇక తెల్లారి 4 గంటల నుంచి కూడా అభిషేకాల కార్యక్రమం. రాత్రి లింగోద్భకాలం వరకు కూడా స్వామివారి కార్యక్రమం జరుగుతుంది. లింగోద్భకాల సమయంలో కొత్త రాధాకృష్ణమూర్తి వారి కుటుంబ సభ్యులుగా లింగోద్భకాలం అభిషేకం చేయించడం. ఆ తదుపరి స్వామివారిని గ్రామోత్సవంగా ఉత్తర దిక్కుగా గ్రామోత్సవానికి బయలుదేరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత స్వామివారికి తెల్లవారితే సోమవారం 4:51 కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. తర్వాత స్వామివారిని అలాగా గ్రామోత్సవంగా తీసుకెళ్తాం. సాయంత్రం సోమవారం సాయంత్రం నాడు సాయంత్రం 5 గంటలకి రథోత్సవం ఈ విధంగా జరుగుతాయి. మంగళవారం ఉదయాన్నే త్రిశూల స్నానం. మహాశివరాత్రి భీమేశ్వర స్వామి దేవస్థానంలో జరగబో శివరాత్రి కార్యక్రమానికి మరి ఈవో గారు, ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ కూడా మరి భారీ ఏర్పాట్లు
చేయడం జరిగింది. భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులకి ప్రతి వారికి కూడా స్వామివారి దర్శనం అంగరంగ వైభవంగా జరిగేలాగా భక్తులకి ఎవరికి ఇబ్బంది లేకుండా మరి బారికేడ్లు పెట్టి మరి ఈవో గారు దేవాలయాల సభ్యులందరూ కూడా ఎంతో భక్తులకు ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి రేపు ఉదయం నుంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు ఎంతో అన్యోన్యంగా భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అందుబాటులో దర్శనమిస్తూ అందరికీ పూజలు జరిపిస్తూ ఎంతో గొప్పగా ఈ శివరాత్రి మహోత్సవాల్ని ఈ భీమేశ్వరం గుడిలో జరిపించడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి మేము చేస్తున్న ఈ భీమవరానికి ఎంతో ప్రాశస్త్యమైన పేరు గల ఇది భీమేశ్వర స్వామి పేరు ద్వారానే ఇది భీమవరానికి కూడా పేరు వచ్చిందని, దీనికి ఎంతో చరిత్ర పురాణం అది కూడా ఉందని, అలాగే భీమవరంలో పంచారామాలు ఒక క్షేత్రమైన సోమేశ్వర స్వామి, జనార్దన స్వామి ఆలయం, అలాగే భీమేశ్వర స్వామి ఆలయం, 2 శివాలయాలు అత్యంత అద్భుతంగా కూడా భీమవరంలో భక్తులు కూడా ఎప్పుడు ఎల్లవేళలు అంటే కార్తీక మాసం నెల రోజులు, అలాగే మహాశివరాత్రి రోజు, అలాగే ప్రతి పండగ కూడా ఇక్కడికి వచ్చి భక్తులు దర్శించుకుంటారు. అలాగే ఈ శివరాత్రి సందర్భంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కూడా వచ్చిన పిల్లలకు అలాగే పెద్దలకు అందరికీ కూడా చలువు పందిళ్ళ ద్వారా, అలాగే పిల్లలకు పాలు, అలాగే మంచినీళ్ళు సౌకర్యం అన్ని సౌకర్యాలు కలగజేశామని, వచ్చిన భక్తులకు వెంటనే కూడా దేవుని దర్శన భాగ్యం కలిగే విధంగా కూడా ఏర్పాట్లు చేశామని ఇలాగ ఆలయ కమిటీ వారు తెలియజేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్మా 9.